దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. 1 తిమోతి 6:12. మన పోరాటంలో దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము నెరవేరునట్లుగా పోరాడాలి. ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఎరుగక మనం మనుషులతో పోరాడినట్లుగా భౌతికమైన పోరాటాలు, నినాదాలు క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ ధర్మాన్ని రక్షించుటకు చేసే భౌతికమైన పోరాటాలలో దేవుని చిత్తము నెరవేర్చబడదు. అందుకే జట్టైన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని 2 తిమోతి 2:5 పౌలు మాట్లాడుతున్నాడు. మనం ఆత్మ నియమమును అనుసరించి పోరాడాలి. అప్పుడే దేవుని ఘన విజయం మనం పొందుకుంటాం.